శుభోదయం. టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 11 భాగంగా ఈరోజు మనము శ్రీరంగపట్నం శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం మైసూర్ సమీపంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగపట్నం. ఇది మైసూర్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాండ్యా జిల్లాలో ఉంది. ఇది కావేరి నది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని ఆదిరంగ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం త్రిరంగ దర్శనంలో మొదటిది. శ్రీరంగనాథ స్వామి ఆలయంలో విష్ణుమూర్తి ఆదిశేషువు పైన పవలించి ఉంటారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పుణ్యక్షేత్రం త్రిరంగ క్షేత్రంలో మొదటిది. ఈ క్షేత్రాన్ని ఆదిరంగం అంటారు. మిగిలిన రెండు, ఒకటి శివ సముద్రం మధ్యరంగం, రెండవది శ్రీరంగం తమిళనాడు, అది అంత్యరంగం. ఈ ఆలయానికి చేరుకోవడానికి రైలు సౌకర్యం, బస్సు సౌకర్యం కూడా ఉంది. మీరు మైసూర్ వరకు వచ్చి ఏదైనా సొంత క్యాబ్ కూడా బుక్ చేసుకొని ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అది ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఆలయ దర్శనానికి ముందు త్రిరంగ క్షేత్రాలు అంటే ఏంటో చూద్దాం. విష్ణుమూర్తి కావేరి నది తీరంలో వెలిసిన 3 ముఖ్యమైన క్షేత్రాలను త్రిరంగ క్షేత్రాలు అని పిలుస్తారు. ఇందులో మొదటిది ఆదిరంగ, ఇది పుట్టుకను సూచిస్తుంది. మధ్యరంగ, ఇది యవ్వనాన్ని సూచిస్తుంది. అలాగే అంత్యరంగ, ఇది ముగింపు అంటే మోక్షాన్ని సూచిస్తుంది. అందుకే భక్తులు ఈ 3 ఆలయాలను ఒకే రోజులో అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమం లోపు దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం అని భావిస్తారు. వీలైతే ఇది మనము ట్రై చేయొచ్చు. ఆదిరంగ మొదటి రంగం, ఇది మాండ్యా జిల్లా కర్ణాటకలో ఉంది. మధ్యరంగ అంటే మధ్యరంగం, ఇది శివ సముద్రం కర్ణాటక జిల్లాలోనే ఉంది. అంత్యరంగ అంటే చివరి రంగ, ఇది తిరుచానుపల్లి తమిళనాడులో ఉంది. వీలైతే ఈ 3 ఒక రోజులో దర్శించుకోవడానికి ప్రయత్నించండి. అయితే మనము ఈ త్రిరంగ క్షేత్రాలలో మొదటిదైన శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి వెళ్దాం. శ్రీరంగపట్నంలో వెలిసిన ఈ క్షేత్రం ఏనాటికి చెందినదో ఆధారాలు అయితే లేవు. కానీ క్రీస్తు పూర్వం 3600 సంవత్సరాల క్రిందట ఇక్కడ శ్రీరంగనాథునికి చిన్న గుడి కట్టించింది ఒక భక్తురాలు అంబ. తర్వాత విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం వివిధ కళారీతుల్లో విస్తరించింది. తరువాత చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు భారీ స్థాయిలో పునర్నిర్మించారు. తరువాత విజయనగర రాజులు దీన్ని అభివృద్ధి చేశారు. ఇదిగోండి, ఇంకా శ్రీరంగం పట్టణంలోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము. దారి పొడుగునా మనకు చల్లటి వాతావరణం, చుట్టూ చెట్లు చాలా బాగుంటాయి. మీరు ఈ శ్రీరంగపట్నంకి వెళ్ళేటప్పుడు మీరు దారిలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు అలనాటి అంటే రాజుల కాలం నాటి ఫిరంగులు కనిపిస్తాయి. రాజుల కాలం నాటి గోడలు, ఫిరంగులు, నెక్స్ట్ ఆ తర్వాత రాజులు పరిపాలిస్తున్న కోటలు, చిన్న చిన్నవి అన్నీ అయితే క్లియర్ గా లేవు, కానీ చిన్న చిన్నవి కనిపిస్తాయి. ఇదిగోండి ఒక ఉదాహరణ. ఇక్కడ రాజుల నాటి గోడ, ఆ గోడకి ఆనుకొని 2 ఫిరంగులు ఉన్నాయి చూడండి. ఇదిగోండి, దాని పక్కనే ఇంకొకటి కూడా ఉంది చూడండి. అది ఇలా మనకి ఫిరంగులు కనిపిస్తాయి. ఇదే మనకి నిదర్శనం ఇది రాజుల పరిపాలనలో ఉన్న పట్టణము అని చెప్పడానికి. ఆలయానికి దగ్గర వెళ్తున్న దారిలో మీకు ఒక జైన్ దేవాలయం, ఇదిగోండి ఇదే జైన్ టెంపుల్. చాలా ప్రశాంతంగా, చాలా పెద్దగా నిర్మించారు. వీలైతే ఇక్కడ కూడా కొద్ది సమయాన్ని మీరు ప్రశాంతంగా గడపండి. ఆలయానికి వచ్చేసాం. అదిగోండి కనిపిస్తున్నది శ్రీ రంగనాథ స్వామి ఆలయం, మైసూర్ కర్ణాటక. ఇది ఆదిరంగం. ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి కార్ పార్కింగ్ చాలా సులువుగా ఉంటుంది. కార్ పార్కింగ్ కి ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదు. ఈ ఆలయానికి పౌర్ణమికి స్పెషల్ గా జరుగుతుంది. అంటే పౌర్ణమికి చాలా మంది భక్తులు వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారట. ఇక్కడ గుర్రపు సవారి, హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటారు. మనకి హార్స్ రైడింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ హార్సెస్ ని అంటే గుర్రాలను ఎంతో బాగా అలంకరించుకొని కూడా తీసుకొస్తారు.
ఇంకొకటి మహిళల కోసం చెప్తున్నాను, ఈ ఆలయానికి వచ్చినప్పుడు షాపింగ్ మటుకు తప్పకుండా చేయండి. షాపింగ్ చాలా బాగుంటుంది. కొన్ని షాప్సే ఉన్నాయి, కానీ అందమైన పర్సెస్, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. అవి స్పెషల్. ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. కావాలంటే మీరు తప్పకుండా షాపింగ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఇక్కడ టేకుడుతో చేసిన బొమ్మలు ఇంటికి అలంకరణ కోసం చాలా బాగుంటాయి. నేను అది కూడా వీడియో తీసాను, చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు షాపింగ్ తప్పకుండా చేసుకోండి. ప్రస్తుతానికైతే ఆలయంలోకి వెళ్దాం. ఇది ఆలయ గోపురం. గోపురం కట్టడం మటుకు పురాతన కాలంలో, కృష్ణదేవరాయల కాలంలో ఉన్న కట్టడం అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను వెళ్ళిన రోజు పౌర్ణమి. పౌర్ణమి రోజు చాలా పెద్ద రష్ ఉంటుంది, జనాలు చాలా ఉంటారు. ఎంత జనం ఉన్నా, ఎంత రష్ ఉన్నా ఇక్కడ అంటూ సపరేట్ టికెట్స్ అంటూ అయితే ఏం లేవు. వెళ్ళి ఎంక్వైరీ చేసాం, లేవు. ఎవరైనా సరే క్యూ లైన్లో వెళ్ళి నిలబడతారు. చాలా క్రమశిక్షణతో గుళ్ళోకి వెళ్తారు. తోసుకోవడాలు అలాంటివి అయితే ఏమీ లేవు. చూడండి, గుడి వెనకాల కూడా పెద్ద తోట అన్నీ ఉన్నాయి. గుడిలో ఉన్న ప్రతి గోడ కూడా మనకి ప్రాచీన కాలం దేవాలయం అని స్పష్టంగా అర్థమవుతుంది. గోపురం కావచ్చు, లేకపోతే గుడి ప్రాకారాలు కావచ్చు, అన్నీ కూడా ప్రాచీన కాలం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రష్ ఎంత ఉన్నా సైలెంట్ గా, చాలా భక్తి శ్రద్ధలతో కొందరైతే విష్ణు సహస్రనామం చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. చూడండి జనం ఎంత మంది ఉన్నారో. ఇది గోపురం. గోపురం దగ్గర నుంచి ఇంకా వచ్చేసాము. చాలా క్రమశిక్షణగా క్యూ లైన్ లో వెళ్తారు కాబట్టి త్వరగా అయితే దర్శనం అయితే అయిపోతుంది. చూడండి జనం. పౌర్ణమి రోజు మనకి ఇంత జనం కనిపిస్తారు. ఎందుకంటే ఈ దేవాలయానికి పౌర్ణమి రోజు వస్తేనే మనకి దివ్యమైన దర్శనం దొరుకుతుంది. పౌర్ణమి స్పెషల్ అని అంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. జనం చూడండి ఎంత మంది ఉన్నారు. మెయిన్ ఎంట్రన్స్ కి వచ్చేసాం. ఇంకా ఎంట్రన్స్ లోంచి లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఆలయంలో ఈ కట్టడం అంతా ద్రవిడియన్ స్టైల్ అన్నమాట. సో ద్రవిడియన్ స్టైల్ ఈ ఆలయంలో మనకు కట్టడాలన్నీ కనిపిస్తాయి. దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి స్వామివారి దర్శనం. ఒక్క సెకండ్ చూపించగలిగాను, ఎందుకంటే అక్కడ వీడియోస్ కానీ కెమెరాస్ కానీ నాటలో. తర్వాత దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆలయం ప్రాంగణంలో చాలా విస్తారమైన ప్లేస్, అంటే చాలా వెనకాల మనము తులసి మాతని
తులసి కోట కూడా ఉంది. తులసి కోటను కూడా తప్పకుండా చూడండి. ఇది ఆలయ యొక్క గోపురం. నాకైతే దర్శనం చాలా బాగైంది. చూస్తున్నారు కదా ఎంతమంది జనం వచ్చారో. ఇది మాఘ పౌర్ణమి రోజు ఇంతమంది జనం. మాఘ పౌర్ణమి రోజు 108 ఆలయాలలో శ్రీ రంగనాథ స్వామికి కళ్యాణోత్సవాలు, తిరునాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటి మహత్తర రోజు రావడం నా అదృష్టం. అందుకే అంటారు కాబోలు, దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని. స్వామివారు రప్పించుకున్నారు. నేను ఆ రోజు వెళ్ళగలిగాను. మనకి ఈ దేవాలయంలో 3 క్షేత్రాలకు ఎలా వెళ్ళాలని క్లియర్గా మ్యాప్ కనిపిస్తుంది అనమాట. ఇది మ్యాప్. షాపింగ్ చెప్పాను కదా, చూడండి ఎంత బాగుందో. మీకు వీలైతే తప్పకుండా షాపింగ్ చేయండి. మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టారు అండ్ చాలా బాగున్నాయి కూడా. అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇది షాపింగ్. నేనైతే కొద్దిగా షాపింగ్ చేశాను. తప్పకుండా షాపింగ్ చేయండి. ఇది ఈ రోజు దేవాలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర. స్వామివారు తలుచుకుంటే 3 క్షేత్రాలకు కూడా మీకు వీడియో తీసి నేను మన ఛానల్లో పోస్ట్ చేయగలిగాను. అది స్వామివారి దయదలిస్తే తప్పకుండా జరుగుతుంది. చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సమస్తలోకా సుఖినో భవంతు.